ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం తులారాశి వారికి, వారి జీవితంలో కొన్ని విశేషాలు, అలాగే ఈరోజు కొన్ని శుభవార్తలు కూడా వీరికి కనిపిస్తున్నాయి. తులారాశి వారు ఎప్పుడూ కూడా ఉన్న మాట మాట్లాడతారు. వీరికి కొన్ని గొడవలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చేసే పనులు చేయాలనుకున్నా, లేని పనులు రావాలనుకున్నా కూడా వీరికి ఏది కూడా జరగదు. వీరు ఎప్పుడూ కూడా 2 సమానంగా ఉండాలి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఉండకూడదు. ఎవరినైనా సమానంగా చూడాలి. ఒకరు పెద్ద, ఒకరు చిన్న అనేది ఉండదు వీరి యొక్క జాతకం. ఏదైనా కానీ వీరి మధ్య ఉండి, వారి యొక్క మధ్య వ్యక్తుల యొక్క తగాదాలను, ఇబ్బందులు కూడా తీర్చేంత స్వభావం కలిగిన వారు. ఏదైనా న్యాయబద్ధంగా ఉండాలి, సమతుల్యంగా నిలబడాలి అనుకునేంత వ్యక్తిత్వం కలిగిన వారు ఈ తులారాశి వారు. వీరికి ఎప్పుడూ కూడా అడుగడుగునా ఎంత మంచి చేయాలనుకున్నా సమస్యలు వస్తూనే ఉన్నాయి. కానీ అలాంటి సమస్యలు కూడా ఈరోజు వీరికి రానున్న రోజులలో ఈరోజు వీరికి ఒక మంచి శుభవార్త కనపడుతుంది. ఆ యొక్క శుభవార్త వీరికి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది. వీరు ఊహించని విధంగా నష్టాలు తొలగిపోతున్నాయి. అలాగే వీరికి ఉద్యోగ రంగంలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి ఉద్యోగ రంగాల అభివృద్ధి కనపడుతుంది. భార్యాభర్తల పరంగా ఎవరైతే కొన్ని సమస్యలు, ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి ఖచ్చితంగా ఈరోజు శుభవార్త వినపడే అవకాశాలున్నవి. అలాగే ఎవరైతే మ్యారేజ్‌కి సంబంధించిన దాంట్లో కొన్ని ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి ఇంటికి బంధువులొస్తున్నారు. అలాగే వ్యాపార పరంగా ఎవరైతే సమస్యలున్నారో అటువంటి వారికి ఖచ్చితంగా ఈరోజు శుభవార్త అయితే